తిరిగి స్వాగతం. మనం మూడవ వారం 4వ మాడ్యూల్‌లో ఉన్నాము. ఈ వారం ద్వారా మేము మొదటి ఆసిలేటర్స్‌ని చూస్తున్నాం. ఆసిలేటర్స్ ఇది డాంపెనింగ్ మెకానిజం మరియు లేదా బాహ్యంగా ఫోర్స్డ్‌గా ఉంటుంది. మరియు ఈ ఆసిలేటర్ లో లేదా ఈ తరగతి డోలనంలో మేము చూసిన అతి ముఖ్యమైన ఫినామినన్ ప్రతిధ్వని యొక్క ఫినామినన్‌ను సూచిస్తుంది. కాబట్టి ప్రతిధ్వని ఎలా వస్తుందో మనం వివరంగా చూసాము గురించి మరియు మొదలైనవి. మరియు ఈ మాడ్యూల్‌లో మనం రిసోనెన్సెస్ యొక్క కొన్ని అప్లికేషన్లను చూస్తాం. ప్రతిధ్వని ద్వారా మన ఉద్దేశ్యం ఏమిటో త్వరగా రీకలెక్టింగ్ ప్రారంభిద్దాం. కాబట్టి మళ్ళీ మేము ఏ డాంప్ మరియు ఫోర్సింగ్ ఆసిలేటర్ కి వెళ్తాము. కాబట్టి ఇక్కడ నాకు మోషన్ ఈక్వేషన్ మీ కోసం వ్రాయబడింది. ఈ పదం నుండి డాంపింగ్ ఉన్న కాబట్టి గామా డాంపింగ్ ఉన్న కోఎఫిషియెంట్ మరియు డోలనం ఈ నుండి వస్తుంది. ఫోర్స్ టర్మ్ ని పునరుద్ధరించడం చేయండి. కాబట్టి డోలనం ఉత్పత్తికి బాధ్యత వహిస్తుంది. మరియు ఇక్కడ నాకు ఉన్నది ఎక్స్టర్నల్ ఫోర్సింగ్ మరియు F0 ఎక్స్టర్నల్ ఫోర్సింగ్ యొక్క ఆంప్లిట్యూడ్ మరియు ఈ ఒమేగా యొక్క ఫ్రీక్వెన్సీ అని మేము భావిస్తున్నాం. కాబట్టి ఇది ఆసిలేటింగ్ సిస్టంకు సరళమైన రకమైన నమూనా. ఇది రెండు ఉన్న స్థలంలో డాంపెనింగ్ మెకానిజం కలిగి ఉన్నాయి మరియు ఎక్స్టర్నల్ పైకి పంప్ చేయబడతాయి మరియు డోలనలను కొనసాగించవలసి వచ్చింది. కాబట్టి కేంద్ర ఫలితాలలో ఒకటి ఏమిటంటే ఫ్రీక్వెన్సీ ఎక్స్టర్నల్ ఫోర్సింగ్ యొక్క ఫ్రీక్వెన్సీ ఇది ఒమేగా సమానం సిస్టమ్ యొక్క సహజ ఫ్రీక్వెన్సీ. అప్పుడు వెలాసిటీ ప్రతిధ్వని అని పిలువబడేదాన్ని మీరు గమనించవచ్చు. కాబట్టి ఇక్కడ నేను చూసిన సహజ పౌనఃపున్యం మనకు ముందు మనం చూసేటప్పుడు డాంపింగ్ మరియు ఫోర్సింగ్ లేకుండా సిస్టమ్ యొక్క ఫ్రీక్వెన్సీని అర్థం చేసుకోబోతున్నాం. కాబట్టి నువ్వు డంప్ చేయడం మరియు ఫోర్సింగ్ చేయకుండా అదే సిస్టమ్ mx డబుల్ డాట్ ప్లస్ s6 0కి సమానం మరియు సంబంధిత ఫ్రీక్వెన్సీ లేదా అనుగుణంగా ఉన్న ఫ్రీక్వెన్సీ నేను ఒమేగా 0 స్క్వేర్ ద్వారా సూచిస్తాను. ఇది కేవలం s/m మరియు s సిస్టమ్కు స్టిఫ్నెస్ కాన్స్టెంట్ గా ఉంటుంది. కాబట్టి ఒమేగా 0 ఒమేగాకు సమానంగా ఉన్నప్పుడు మీరు ప్రతిధ్వనిని చూస్తారు. మరియు మేము ప్రతిధ్వని వద్ద స్థానభ్రంశం చూసినట్లుగా ఒమేగా 0కి దగ్గరగా ఉన్నప్పుడు గమనించవచ్చు, కానీ చాలా సమానంగా లేనప్పుడు అది ఒమేగా 0 విలువ కంటే కొంచెం తక్కువగా వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు ప్రతిధ్వని పరంగా అర్థం ఏమిటో పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఉంది. కాబట్టి x అక్షం మీద ప్లాటింగ్ అంటే ఇక్కడ ఒమేగా అయిన డ్రైవింగ్ ఫోర్స్ యొక్క ఫ్రీక్వెన్సీ, y అక్షం మీద మేము దీని సగటు శక్తి మీన్ పవర్ అని చెప్పండి. గ్రహించండి లేదా చక్రంలో లేదా సగటు శక్తి సిస్టమ్ ఒక సైకిల్ మీద ఉపయోగిస్తుంది మరియు ఈ రెండు పరిమాణాలు సమానంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం చూసేది ఏమిటంటే ఒమేగా యొక్క విలువ ఒమేగా 0కి సమానంగా ఉన్నప్పుడు మీన్ పవర్ గరిష్టం. కాబట్టి ప్రతిధ్వనికి ఉదాహరణ మరియు మీరు ఏదైనా ఎంచుకుంటే ఒమేగా 0 నుండి ఫ్రీక్వెన్సీ విలువ దూరంలో మీరు ఒమేగా 0 నుండి దూరంగా వెళతారు, మీన్ పవర్ గ్రహించబడుతుంది మరియు మీన్ అవుట్పుట్ పవర్ కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ కోణంలో మీరు రెసొనెంట్ ఫ్రీక్వెన్సీలో ఉంటే ప్రాథమికంగా చెప్పండి ఒమేగా 0కి సమానం సిస్టమ్ దాని ద్వారా పెద్ద మార్గంలో స్పందిస్తుంది మరియు మీరు రెసొనెంట్ ఫ్రీక్వెన్సీలో లేకపోతే మీరు ఎటువంటి ప్రతిస్పందనను చూడలేరు. సిస్టమ్ ఇది వాస్తవానికి చాలా అందమైన ఫినామినన్. వాస్తవానికి మీరు ఇంట్లో ఉండే వస్తువులతో చాలా సరళమైన ప్రయోగాలు చేయడం ద్వారా దాన్ని గ్రహించవచ్చు. రిసోనెన్సెస్ కేవలం గ్లాసులను విచ్ఛిన్నం చేయడానికి మాత్రమే ఉపయోగించరు, కానీ ఒకటి కూడా దీనిని ఉపయోగకరమైన విషయాలు చేయడానికి ఉపయోగించవచ్చు. ఉదాహరణకు మీరు రేడియోను ట్యూన్ చేసినప్పుడు, ముఖ్యంగా రేడియో మీరు
ప్రతిధ్వని యొక్క దృగ్విషయాన్ని ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఏమి జరుగుతుంది క్రింది. కాబట్టి మీకు రేడియో స్టేషన్లు ఉన్నాయి. ఇది కొంత ఫ్రీక్వెన్సీలో ప్రసారం చేస్తుంది. మరియు మీరు ఒక సాధారణ రేడియో లేదా కూడా చూస్తే ఆ పౌనఃపున్యాలు ఏమిటో చూడటం చాలా సులభం. రేడియో యాప్ కలిగి ఉండవలసిన మీ మొబైల్ ఫోన్ కూడా వేర్వేరు పౌనఃపున్యాలు జాబితా చేయబడిందని మీరు చూస్తారు. మరియు మీరు నిజంగా మీ రేడియోను వాటిలో ఒకదానికి ట్యూన్ చేస్తే మీరు రేడియో స్టేషన్లలో ఒకదానిలో ఒకటి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అవి స్టేషన్లు వాస్తవానికి ప్రసారం చేస్తున్న పౌనఃపున్యాలు. తద్వారా మీ రేడియో యొక్క యాంటెన్నా అయిన ఒక వేవ్ రకమైన ఇక్కడ ఒక యాంటెన్నా చెప్పండి. బహుశా ఇది పొడవైన లోహం ముక్క లేదా వైర్ పొడవైన ముక్క కావచ్చు. దాని అతి సరళమైన వద్ద అవుట్పుట్ ఇది ఈ యాంటెన్నా నుండి వస్తుంది. దీనిలో సాధారణంగా లో ఐసి సర్క్యూట్ లేదా ఐసిఆర్ సర్క్యూట్ మరియు దీని సర్క్యూట్ ట్యూనబుల్ కనుక ఇది కేవలం ఒక స్టేషన్ను మాత్రమే ట్యూన్ చేయగలదు మరియు ఇది జరుగుతుంది మీ క్యూ ఫ్యాక్టర్ లేదా క్యూ విలువ తగినంతగా ఉంటే. ఇది మీకు అధిక క్యూ విలువ ఉందని మీరు చెప్పినప్పుడు మీకు హై ఫిడెలిటీ ఎలక్ట్రానిక్స్ ఉందని అర్థం. ఆసిలేటర్ టర్మినాలజీ పరంగా అంటే ఇది పెద్ద క్యూ విలువలకు అనుగుణంగా ఉంటుంది. కాబట్టి మీకు ఉంటే మీరు దగ్గరగా ఉన్న రెండు పౌనఃపున్యాలను కూడా వేరు చేయవచ్చు. మీ క్యూ విలువ చిన్నది అయితే మీరు రెస్పాన్స్ కర్వ్ వెడల్పు ఇది అనేక పౌనఃపున్యాలను అతివ్యాప్తి చేస్తుంది. మీరు అటువంటి రకమైన ఎలక్ట్రానిక్స్ ను ఉపయోగిస్తే అదే సమయంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ స్టేషన్లు ఇక్కడకు వెళ్తే. కాబట్టి ఇది ఒక ఉదాహరణ ప్రతిధ్వని యొక్క చాలా ఉపయోగకరమైన అనువర్తనాన్ని సూచిస్తుంది. కారు షాక్ అబ్సోర్బెర్స్ యొక్క రూపకల్పనలో రిసోనెన్సెస్ యొక్క మరొక ఉపయోగకరమైన అనువర్తనం కార్లలో లేదా అనేక ఇతర వాహనాలలో లేదా రైళ్లలో కూడా ప్రయాణించేటప్పుడు మీరు గమనించవచ్చు. కొన్నిసార్లు కారు వాస్తవానికి రోడ్డు యొక్క కొన్ని చెడు ప్యాక్పై నడుస్తుంది అని మీరు గమనించవచ్చు. రాడ్ నిజంగా చెడు కానీ ఇప్పటికీ మీరు కారు లోపల కూర్చున్నప్పుడు అనుభూతి చెందరు. ఎందుకంటే మీకు షాక్ అబ్సార్బర్ అని పిలువబడే పరికరం ఉంది. కాబట్టి ప్రాథమిక మెకానిజం మళ్లీ ప్రతిధ్వని ఆలోచనను ఉపయోగిస్తుంది. సాధారణంగా ఏమి జరిగిందంటే ఎవరైనా ఇప్పటికే చదివారు సాధారణంగా రోడ్లపై చెడు పాచెస్ మరియు వారికి తెలుసు కఠినమైన పౌనఃపున్యాలు ఏమిటి దీనిలో వారు షాక్ను ప్రసారం చేస్తారు. కాబట్టి మీరు మీ కారులో మీ డిజైన్ అంశాలకు తిరిగి వెళ్లి నేను సృష్టిస్తాను అని చెప్పండి. ఒక షాక్ అబ్సార్బర్ సిస్టమ్ స్ప్రింగ్ మరియు డ్యాంపెనింగ్ మెకానిజం ఇది ఆసిలేటర్ లాగా పనిచేస్తుంది. ఈ సందర్భంలో ఫోర్సింగ్ గా డంప్ చేయడం మరియు ఫోర్సింగ్ చేయడం రెండూ రోడ్డు యొక్క చెడు ప్యాచ్ నుండి వస్తాయి. రహదారి నిజంగా సున్నితంగా ఉంటే మరియు రియల్ ఎక్స్టర్నల్ ఫోర్సింగ్ ఉండకపోతే. కాబట్టి సందర్భంలో మీరు చేయాల్సిందల్లా కేవలం షాక్ అబ్సార్బర్ ను అటువంటి అది తడిసిపోతుంది. కాబట్టి రెస్పాన్స్ కర్వ్ అటువంటి ప్రదేశంలో ఉండాలి. కారుకు ప్రసారం చేసే ఫ్రీక్వెన్సీ షాక్ అబ్సార్బర్ ద్వారా విస్తరించబడదు. తద్వారా రేడియోను ట్యూన్ చేయడంతో పోలిస్తే మీరు నిజంగా సరిపోలి పెద్ద ప్రతిస్పందనను పొందాలనుకుంటే తద్వారా సిగ్నల్ తగినంత ఇక్కడ ఉంది. మీరు సిగ్నల్ ఉండాలని కోరుకుంటారు. నిజంగా చిన్న స్పందన ఉంది. కాబట్టి మరో మాటలో మీ రెస్పాన్స్ కర్వ్ అది అలా అయితే ఈ మీ షాక్ అబ్సార్బర్ మెకానిజం దాని సహజ ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఎక్కడో ఉంచబడుతుంది. కాబట్టి వారి తో సరిపోలరు. ఈ సందర్భంలో రాడ్ యొక్క చెడు ప్యాచ్ మరియు పైకి మరియు చక్రం యొక్క క్రిందికి ఏమైనప్పటికీ ఇది డోసెంట్ కారు యొక్క అంతర్గతానికి ప్రసారం చేస్తుంది. డోసెంట్ కారు లోపల కూర్చున్న వ్యక్తికి ప్రసారం చేయండి. ఇది కేవలం డామ్ లభిస్తుంది.
కాబట్టి రేడియోలో మీరు ప్రతిధ్వనిని ఉపయోగించే విధానానికి మరో ఉదాహరణ ఒక ట్యూనర్లో ప్రతిధ్వనిని ఉపయోగించే విధానానికి వైబ్రేషన్ ఒంటరితనం విషయంలో కొద్దిగా వివరణ చూద్దాం. కాబట్టి సాధారణంగా మీరు చేయవలసి వచ్చినప్పుడు ఇది ఉపయోగించబడుతుంది. ఉదాహరణకు మీరు ఒక ప్రయోగం మరియు చేస్తున్నారు. మీరు కొలిచే క్వాంటిటీ నిజంగా చాలా తక్కువ. కానీ భూమి సంపూర్ణంగా కదలలేదని మీరు తెలుసుకున్నప్పుడు మీరు నీ దగ్గరగా కొలత చేస్తే భూమి నిజంగా వణుకుతున్న సమయం ద్వారా మీరు నిజంగా దానిని నిజమైన జీవితంలో అనుభూతి చెందని చిన్న మొత్తాల ద్వారా చూస్తారని మీరు గ్రహిస్తారు. కానీ మీరు కొలతలు పరిమాణాల పొడవు లేదా వెలోసిటీలు చేయబోతుంటే అవి నిజంగా యొక్క క్రమంలో చిన్నవిగా ఉంటాయి. దీనిలో భూమి కూడా వణుకుతుంది. అప్పుడు మీరు తప్పు ఫలితాలను పొందుతారు. అలాంటి అన్ని సందర్భాల్లో మీకు వైబ్రేషన్ ఒంటరితనం కాబట్టి ఒక చిన్న మొత్తంతో కంపించేది ఏమిటి? కానీ నేను టేబుల్ ఉంచాలనుకుంటున్నాను. ఇది ఆ ప్రకంపనలను విస్తరించకూడదు తద్వారా అని పిలుస్తారు. వైబ్రేషన్లను వేరు చేయడానికి మరియు పరిశ్రమలలో విస్తృతంగా ఉపయోగించబడే సిస్టమ్ అని పిలుస్తారు. మీరు ప్రయోగాలు చేసే అనేక ప్రయోగశాలలలో నిజంగా చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి. దాని ప్రాథమిక వద్ద ఇది ఈ వంటిదాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి మీకు ఉంది ఇక్కడ ఒక ఆధారం. ఇది చాలా బరువుగా మరియు అధ్యయనం మరియు ఇది మీ నేల స్థాయి అని చెప్పండి మరియు ఇది కంపించే ఫ్లోర్ లెవెల్ మరియు ఈ వైబ్రేషన్లు భూమి లోపల చిన్న వైబ్రేషన్ నుండి ఉత్పన్నమవుతాయి. మాకు దానిపై నియంత్రణ లేదు మరియు ఈ వైబ్రేషన్ తప్పనిసరిగా ఈ లాగా ఉంటుందని అనుకుందాం. కాబట్టి మీరు ఎక్స్ ద్వారా స్థానభ్రంశం చెందడాన్ని సూచిస్తే కాబట్టి ఇది ఒక కాస్ ఒమేగాకి మరియు ఒమేగా ఈ వైబ్రేషన్ యొక్క ఫ్రీక్వెన్సీ. కాబట్టి అది ప్రాథమికంగా అంతస్తులో మా అంతస్తు మౌంట్ చేయబడింది. కొన్ని స్ప్రింగ్స్ మీరు ఇక్కడ చూస్తారు మరియు స్ప్రింగ్ మీద మీకు భారీ బేస్ ఉంది మరియు అవి కూడా డాంపింగ్ ఉన్న మెకానిజం ఇక్కడ మరియు స్ప్రింగ్ కాన్స్టెంట్ లేదా స్టిఫ్నెస్ కాన్స్టెంట్ గా ఉంటాయి మరియు ఈ గామా ఇక్కడ డాంపింగ్ ఉన్న కోఎఫిషియెంట్ ని సూచిస్తుంది. ఈ గదిలోని భూమిలో కంపనం ఉన్నప్పుడు బేస్ కూడా కంపిస్తుంది. కానీ ఇవన్నీ చేసే పాయింట్ మీరు బేస్ యొక్క వైబ్రేషన్లను తగ్గిస్తుంది. కాబట్టి మీరు దానిపై ఉంచే మరియు కొలతలు చేసే ఏదైనా ప్రభావితం కాదు. షాక్ అబ్సార్బర్ వంటి ఏదో కాబట్టి మీరు దాని క్రింద ఉన్న మెకానిజం ద్వారా అన్ని షాక్లు గ్రహించబడతాయి, డోసెంట్ పైన విస్తరించబడతాయి లేదా తెలియజేయబడతాయి. కాబట్టి ఇది చాలా సింపుల్ మోడల్. అంతస్తులలో వైబ్రేషన్ ఒంటరితనంగా ఉంటుంది మరియు మీరు ఈ కేసు కోసం కదలిక ఈక్వేషన్ ని ఇలా వ్రాయవచ్చు. కాబట్టి మీరు గమనించండి, ఎక్స్ అనేది ఫ్లోర్ లెవెల్లో వైబ్రేషన్ మరియు వై అనేది ఈ భారీ బేస్ స్థాయిలో ఆంప్లిట్యూడ్ లేదా స్థానభ్రంశం మరియు ఎస్ అనేది స్టిఫ్నెస్ కాన్స్టెంట్ గామా డ్యాంపింగ్ ఉన్న కోఎఫిషియెంట్ మరియు ఇది కదలిక యొక్క సమీకరణం. మరియు మీరు చూడగలిగినప్పుడు మనం నిజంగా వేరే సమన్వయ సిస్టంలో కదలిక ఈక్వేషన్ ని తిరిగి వ్రాయగలము. ఎందుకంటే ముఖ్యమైనది ఏమిటంటే y మైనస్ ఎక్స్ మరియు నేను క్యాపిటల్ ఎక్స్ అని పిలవగలను. కాబట్టి నేను అలా చేస్తే ఈ ఈక్వేషన్ తిరిగి వ్రాయవచ్చు. m x డబుల్ డాట్ ప్లస్ గామా క్యాపిటల్ ఏ ప్లస్ ఎస్ ఎక్స్ మరియు ఈ f0 కాస్ ఒమేగా అవుతుంది t.
మరియు ఇక్కడ ఫోర్సింగ్ ఏమిటి? ఫోర్సింగ్ నుండి వస్తుంది ఈ పదం ఇక్కడ. కాబట్టి నేను అని చెప్పగలను F0 కేవలం ma ఒమేగా స్క్వేర్. అంటే F0 ఈ క్వాంటిటీ. కాబట్టి నాకు అవసరమైన అన్ని పదార్థాలు ఉన్నాయి మరియు మీరు దానిని దగ్గరగా చూస్తే ఇది మనం ముందు పరిష్కరించిన ఈక్వేషన్ లాంటిది. ఇది డాంప్ ఫోర్సింగ్గా ఆసిలేటర్ కోసం అమోషన్ ఈక్వేషన్ మరియు నాకు పరిష్కారాలు తెలుసు. స్టడీ స్టేట్ సొల్యూషన్ నేను స్టడీ స్టేట్ సొల్యూషన్ని వ్రాయగలను. కాబట్టి నేను T యొక్క y వ్రాస్తే కాబట్టి ఇక్కడ నుండి నేను y ను క్యాపిటల్ X ప్లస్ X గా వ్రాయగలను. ఆపై T యొక్క y సరళంగా ఉంటుంది 0/ఒమేగా మోడ్ Z. గుర్తుంచుకోండి Z అనేది ఇంపెడెన్స్. కాబట్టి నాకు పరిష్కారం ఉంది. నేరుగా నీ వ్రాసింది. కాబట్టి ఈ ఈక్వేషన్ని ప్రామాణిక తో నడిచే మరియు డంప్ ఆసిలేటర్ ఈక్వేషన్తో పోల్చాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. మరియు ఇక్కడ నుండి మనం పొందవలసిన పరిష్కారం ఇదే అని మిమ్మల్ని మీరు ఒప్పించండి. నేను చేయాలనుకుంటున్నది ఏమిటంటే మధ్య నిష్పత్తిని అడగడానికి బేస్ యొక్క గరిష్ట ఆంప్లిట్యూడ్. కాబట్టి బేస్ కూడా వైబ్రేట్ చేయగల విషయం మరియు బేస్ యొక్క గరిష్ట వైబ్రేషన్ y గరిష్టంగా నన్ను సూచిస్తుంది మరియు ఫ్లోర్ లెవెల్ యొక్క గరిష్ట ఆంప్లిట్యూడ్. కాబట్టి ఈ నిష్పత్తి తక్కువగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి y గరిష్టంగా ద్వారా విభజించబడింది. నేను నా ప్రయోజనం కోసం చిన్నదిగా ఉండాలని కోరుకున్నాను. మనం చూపించగలది y గరిష్టంగా ఈ నిష్పత్తి ద్వారా. ఈ క్వాంటిటీ ఇక్కడ ఇవ్వబడింది. మళ్ళీ మీరు ఈ ఎక్స్‌ప్రెషన్ ను పొందడానికి ఒక ఎక్సర్సైజ్ గా దానిని వదిలివేస్తాను మరియు దాని నుండి ఒక దశలో y గరిష్టంగా ఈ ఒమేగా స్క్వేర్ అయితే 1 కంటే ఎక్కువ ఉంటుంది. 2 కంటే తక్కువ as/m. కాబట్టి ఇచ్చిన విలువకు మీరు ఆ ఫ్రీక్వెన్సీని తగ్గించాలనుకుంటే మీరు తప్పనిసరిగా m ద్వారా s విలువను ఉంచండి. తగినంత చిన్న ఏ సందర్భంలో ఈ పరిస్థితిని ఉల్లంఘించవచ్చని మీరు ఆశించవచ్చు మరియు ఒమేగా యొక్క ఫ్రీక్వెన్సీ ప్రకంపనలు మందగించబడతాయి మరి బేస్కు తెలియజేయవు. కాబట్టి వైబ్రేషన్ ఒంటరితనం వెనుక ఉన్న ప్రాథమిక ఆలోచన. ఇందులో అనేక ఇతర పరిగణనలు ఉన్నాయి. అయితే ఇది వైబ్రేషన్ ఐసోలేషన్ సిస్టమ్ను గ్రహించడానికి చాలా సులభమైన మార్గం మరియు దీని గుండెలో సింపుల్ మోడల్ డంప్ మరియు ఫోర్స్డ్ ఆసిలేటర్ మోడల్ ఉంది. మీరు చుట్టూ చూడటానికి శ్రద్ధ వహిస్తే మీరు రిసోనెన్సెస్ యొక్క అనేక ఉదాహరణలు చూస్తారు. ఇది న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రిసొనెన్స్ NMR వంటి విషయాలలో ఉపయోగించగలం. ఇది చాలా కొంచెం ఉపయోగించబడుతుంది అనేక వైద్య పరికరాలు. కాబట్టి ప్రతిధ్వని యొక్క ఆలోచన అనేక రంగాలలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. జీవితంలో కొన్ని పరికరం యొక్క గుండె వద్ద ఉన్న పెద్ద సంఖ్యలో ప్రదేశాలలో చూడండి. నేను మిమ్మల్ని కోరుతున్నాను. మీరు బహుశా ప్రతిధ్వని మరియు చర్యను చూడవచ్చు. సాధారణంగా అందుబాటులో ఉన్న కొన్ని విషయాలతో ఒక శీఘ్ర ప్రయోగం చేద్దాం. కాబట్టి నాకు సెల్ ఫోన్ ఉంది. ఇది వేరియబుల్ పౌనఃపున్యాలను ఉత్పత్తి చేస్తుంది మరియు నాకు ఈ ఖాళీ బాటిల్ ఉంది. మీరు చాలా ఖాళీ బాటిల్ను ఎంచుకోవచ్చు మరియు ఇక్కడ ఏదైనా ప్రతిధ్వని యొక్క చిహ్నాన్ని చూడగలిగితే. కాబట్టి నేను ఏమి చేయబోతున్నాను? కాబట్టి ఈ బాటిల్ ఖాళీగా ఉంది. కాబట్టి బాటిల్ లోపల గాలి అణువులు
మరియు వాటిలో ప్రతి అణువులు స్వేచ్ఛగా ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా వెళ్ళితే ధ్వని తరంగాలను చెప్పండి. అవి ఆసిలేట్ మరియు నేను పంపుతున్న తరంగాల ఫ్రీక్వెన్సీ వారి సహజ ఫ్రీక్వెన్సీకు సమానంగా ఉంటే నేను ప్రతిధ్వని యొక్క కొంత సంకేతాన్ని చూడగలగాలి. కాబట్టి ఈ సందర్భంలో నేను ప్రారంభించబోతున్నాను. ఫ్రీక్వెన్సీ జనరేటర్ మీ సెల్ ఫోన్లో మీరు ఉంచగల అనువర్తనాలలో ఒకటి మరియు ఇది మొదట ఎలా పనిచేస్తుందో మీకు చూపిస్తాను కాబట్టి మీరు మధ్య వ్యత్యాసం గురించి ఒక ఆలోచన పొందుతారు. ప్రతిధ్వని లేకుండా ధ్వని యొక్క ఇంటెన్సిటీ స్థాయి కాబట్టి ఇక్కడ నేను 72 హెర్ట్జ్ వద్ద ప్రారంభిస్తున్నాను కాబట్టి మీరు సంఖ్యలను చూడగలిగితే నేను మారుస్తాను. కాబట్టి ఇప్పుడు దాని యొక్క 114 పెరుగుతోంది. కాబట్టి నేను ఫ్రీక్వెన్సీని ఎలా మారుస్తాను? కాబట్టి ఇప్పుడు మీరు నెమ్మదిగా వినడం ప్రారంభించండి. ఫ్రీక్వెన్సీ జనరేటర్ యొక్క ఇప్పుడు ఫ్రీక్వెన్సీ జనరేటర్ 267 హెర్ట్జ్ యొక్క సౌండ్ వేవ్ని నాకు ఉత్పత్తి చేస్తోంది. కాబట్టి ఇది సుమారు 320 లేదా కాబట్టి నేను చేయబోయేది ఈ బాటిల్ను ఇక్కడ ఉపయోగించడం నేను చూస్తాను. కాబట్టి ఫ్రీక్వెన్సీను మార్చబోతున్నట్లయితే కాబట్టి శబ్దం ప్రాథమికంగా సెల్ ఫోన్ దిగువ నుండి వస్తుంది మరియు దాని దర్శకత్వం కుడి ఈ సీసాలోకి వస్తుంది. కాబట్టి సౌండ్ వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీ మరియు ఈ అణువుల యొక్క సహజ పౌనఃపున్యం మధ్య మ్యాచ్ ఉన్నప్పుడు అప్పుడు మీరు చూడాలి ఏదో జరుగుతోంది. మీరు ఆ సిగ్నల్ను ఎంచుకోగలరా అని చూద్దాం. కాబట్టి ఫ్రీక్వెన్సీ జనరేటర్ యొక్క ప్రారంభించొచ్చు కాబట్టి ఇది 270 చుట్టూ 200 ఇప్పుడు గా ఉంటుంది. కాబట్టి అక్కడ ఎక్కడో పీక్ బహుశా 340 లేదా 350 ఎక్కడో ఉండవచ్చు. ఒక ప్రతిధ్వని ఉంది. అది అలా అయితే దగ్గరగా చూద్దాం. కాబట్టి నేను 280కి తిరిగి వెళ్ళనివ్వండి. కొంచెం నెమ్మదిగా వెళ్ళండి. నేను 337 వద్ద ఉన్నాను. మీరు ఇప్పుడు హై ఇంటెన్సిటీ ధ్వనిని ఎంచుకుంటారు. 346 హెర్ట్జ్ దాదాపు 345లో అంతకంటే ఎక్కువ అయితే నేను 336 హెర్ట్జ్లో ఉంటే దానికన్నా తక్కువే ఉంటుంది. మరియు ప్రతిధ్వని యొక్క దృగ్విషయం నుండి నేను రెసొనెన్స్ ఫ్రీక్వెన్సీకు మించి వెళితే మనకు తెలుసు 350 360కు చెప్పండి లేదా నేను ఇప్పుడు నా ఫ్రీక్వెన్సీ జనరేటర్ను ఉంచిన చోట ధ్వని చాలా తక్కువ. కాబట్టి నేను ఫోన్ను వేరు చేస్తే మరోసారి మీకు చూపిస్తాను. ఇంటెన్సిటీ అంత కాదు కానీ నేను ఇక్కడ ఉంచితే ఇది కొంచెం నేను మళ్ళీ ఫ్రీక్వెన్సీని మార్చుకుంటే ఇది ఈ బాటిల్ లోపల గాలి అణువులను తక్కువ పొందుతుంది. ఇంటెన్సిటీ సహజ పౌనఃపున్యం 340 దగ్గర ఎక్కడో ఉంది. 345 హెర్ట్జ్ లేదా నేను అలాంటి ఫ్రీక్వెన్సీతో ధ్వని తరంగాలను పంపించినప్పుడు మీరు తగినంత ఎక్కువగా ఉన్న ఇంటెన్సిటీను బట్టి ప్రతిధ్వనిని చూస్తారు. ఇది బాటిల్ను కూడా విసిరేయగలదు లేదా బాటిల్ పగలగొట్టండి. కానీ ఇవి ఒక రకమైన సాధారణ ప్రయోగాలు. మీరు
ప్రతిధ్వని కోసం తనిఖీ చేయవచ్చు. వాస్తవానికి మీరు మరింత పరిమాణాత్మకంగా ఉండాలనుకుంటే మీరు చేయాల్సిందల్లా శబ్దం యొక్క ఇంటెన్సిటీను రికార్డ్ చేయడం మరియు మీరు మళ్ళీ ప్రతిధ్వనిని చూస్తారు. రెస్పాన్స్ కర్వ్లో ప్యాటర్న్